హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి కాజు ఇంకా కొబ్బరి యాడ్ చేయాలి. మనకి కాజు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండి. దీంట్లో కొబ్బరి మన ఆప్షనల్ అండి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా వాడచ్చు. పచ్చి కొబ్బరి అయితే కొంచెం ఎక్కువ వాడితేనే బాగుంటుంది. ఎండు కొబ్బరి అయితే కాస్త తక్కువ తీసుకోవాలి. ఎక్కువ ఎండిపోయిన కొబ్బరి వేయడం వలన మనకి టేస్ట్ అనేది పచ్చిగా స్మెల్ ఉంటుందండి. టేస్ట్ బాగోదు. కాబట్టి నార్మల్గా ఉన్నది తీసుకోవాలి. ఇవి ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాతకి బాగా వేగాక ఈ కలర్ వస్తాయి. కలర్ వచ్చినప్పుడు దాంట్లోకి ఒక బిగ్ ఆనియన్ వేయాలి. స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేయించుకోవాలి. దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. బాగా వేయించుకోవాలండి. చిన్న మంట పెట్టుకొని వేయించుకున్నాక దీంట్లోకి మనము ఇంకా కలర్ మొత్తం లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాతకి దాంట్లో గసాలు యాడ్ చేయాలండి. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ గసాలు యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్ గసాలు బాగా యాడ్ చేసిన తర్వాతకి వేయించుకోవాలి. పచ్చి స్మెల్ అనేది పోవాలి మొత్తం. 4 మినిట్స్ అయితే మనకి గసాలు అనేది చిటపటలాడుతూ ఉంటాయండి. ఇలా మనకి మొత్తం గసాలు వేగిన తర్వాత బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతాయి. నేను 2 టమాటోస్ యాడ్ చేశాను చిన్నవి. మీరు పెద్దగా ఉంటే ఒక టమాటో సరిపోతుంది. దీన్ని కూడా కలుపుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా చిన్న మంట పైన పెట్టుకొని బాగా వెర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి కాస్త ఆయిల్ యాడ్ చేసి అందులో కొంచెం పసుపు, పన్నీర్ ముక్కలు యాడ్ చేయాలి. మీరు కావాలి అనుకుంటే వేరే కడాయిలో అయినా చేసుకోవచ్చు. నేను ఇదే కడాయి చేస్తున్నాను. ఇలా వాటర్ మొత్తం సపరేట్ అవుతాయండి. దాన్ని వేరే దాంట్లోకి తీసుకోవాలి. ఎక్కువసేపు పెట్టుకోవడం వలన పన్నీర్ అనేది హార్డ్గా అయిపోతుంది, గట్టిగా టేస్ట్ రాదు. ఇప్పుడు అదే కళాయిలో కాస్త ఆయిల్ వేసి జీలకర్ర యాడ్ చేయాలండి. జీలకర్ర వేయగానే చిటపటలాడాలి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి 1 టేబుల్ స్పూను. పచ్చి స్మెల్ పోయిన తర్వాతకి అందులోకి 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి 1 టేబుల్ స్పూన్. మనకి మిర్చి అయినా ఏదైనా ఇప్పుడే చూసుకోవాలండి. దీంట్లోకి గరం మసాలా యాడ్ చేస్తున్నాం 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాము 1 టేబుల్ స్పూన్. బాగా కలుపుకోవాలి. మంట అనేది చిన్నగానే పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకోవడం వలన మాడిపోతుంది తొందరగా. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కలర్ అనేది అంటే మసాలా మొత్తం వేగిపోతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ప్రిపేర్ చేసింది, ఆ మసాలా యాడ్ చేయాలి. ఈ మసాలా మీకు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. 3-4 డేస్ నిల్వ ఉంటుంది. సేమ్ ఇంకా ఇలా ఈ మసాలా అనేది వేరే కర్రీస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫిష్ కర్రీ కానీ ఇంకా మసాలా కర్రీస్ చేస్తాం కదా, బీరకాయ అయినా వంకాయ అయినా దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఖరాబ్ అనేవి అవ్వవండి మసాలాలు తొందరగా. ఇది వేసిన తర్వాతకి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను. కలుపుకొని
ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం కొన్ని. దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఇది వేగిన తర్వాతకి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, ఇది కలుపుకోవాలి. కాస్త ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది కదా మనకి. దీంట్లో పన్నీర్ యాడ్ చేయాలి, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేయాలి. కసూరి మేతి కూడా యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వదిలేయాలి. మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చి సపరేట్ అయిపోతుంది. ఇలా మూత పెట్టుకొని వదిలేద్దాం 5 మినిట్స్ వరకు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మొత్తం మనకి సపరేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ కలుపుకొని చిన్న మంట పైన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనకి. వేరే బౌల్లోకి తీసుకుందాము. చూడండి, వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఇలా చేసుకొని చపాతీ, రోటీ, నాన్స్ దేంట్లో అయినా చాలా. సో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.